షిప్పింగ్ ప్రపంచంలోనే టైటానిక్ ప్రమాదం అత్యంత ఘోరమైనది. టైటానిక్ ప్రమాదం సంభవించి 100 ఏళ్లు దాటిపోయిన ఆ అద్భుతమైన టైటానిక్ నౌకను, ఆ ప్రమాదాన్ని ఇప్పటికీ మర్చిపోలేము. ఎన్నో తరాలకు అద్భుతమైన స్మృతులను అందించాల్సిన టైటానిక్ షిప్ తన తొలి ప్రయాణం ప్రారంభించిన రోజు అనగా ఏప్రిల్ 14, 1912 రాత్రి 11:40 ప్రమాదానికి గురై మహాసముద్రంలో మునిగిపోయింది. ఇంకా ఎన్ని సంవత్సరాలు గడిచినా మర్చిపోలేని టైటానిక్ ప్రమాదం గురించి ఎవ్వరూ తెలియని కొన్ని నగ్న సత్యాలు వెలుగులోకి వచ్చాయి. నమ్మశక్యం కానీ ఆ నిజాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మనం ఈ వీడియోలో ప్రపంచంలోనే అత్యంత అందమైన, అద్భుతమైన మరియు ఆశ్చర్యమైన టైటానిక్ షిప్ అసలు ఎందుకని మునిగిపోయింది, అలాగే టైటానిక్ షిప్లోని ప్రజలు ప్రాణాలు పోతూ ఉంటే ప్రక్కన వెళ్తున్న షిప్పులు కూడా వాళ్ళని చూసి పట్టించుకోకుండా ఎందుకు వెళ్ళిపోయారు, దానికి కారణం ఎవరు? టైటానిక్ షిప్ సముద్రంలోనే మంచు పర్వతాన్ని ఢీకొట్టడంతో ప్రమాదానికి గురైంది. టైటానిక్ షిప్ పూర్తిగా నీటిలో మునిగిపోవడానికి 2.5 గంటల సమయం పట్టింది. సుమారుగా 700 మందికి పైగా ఈ ఘటనలో ప్రాణాలు వదిలారు. టైటానిక్ ప్రమాదం కారణంగా ఇంకా ఎన్నో ప్రతికూల సంఘటనలు జరిగాయి. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద షిప్ టైటానిక్. టైటానిక్ యొక్క పొడవు 882.2 అడుగులు, వెడల్పు 92.5 అడుగులు మరియు ఎత్తు 175 అడుగులుగా ఉంది. అంతేకాకుండా ఆశ్చర్యం ఏంటంటే 66,000 టన్నులు నీటిని ప్రక్కకు తోసే సామర్థ్యం టైటానిక్కి ఉంది. టైటానిక్ ప్రయాణిస్తున్న మార్గంలో ఉన్న అతిపెద్ద మంచుకొండను చూసి టైటానిక్లో ఉన్న అధికారులు ఆశ్చర్యపోయారు. టైటానిక్ మంచుకొండను ఢీకొట్టడానికి కేవలం 37 సెకండ్లకు ముందే మాత్రమే ఆ మంచుకొండను చూశారు. ఆ సమయంలో మంచు పర్వతాన్ని తప్పించలేక టైటానిక్ నౌకను ఎడమవైపు మళ్లించమని టైటానిక్ ఆఫీసర్ మార్చుడ్ ఆదేశించారు. అంతేకాకుండా ఇంజన్లను రివర్స్లో రన్ చేయమని ఇంజన్ రూమును ఆదేశించారు. అయినప్పటికీ టైటానిక్ అడుగు భాగాన్ని మంచు పర్వతం తీవ్రంగా డ్యామేజ్ చేసింది. టైటానిక్లో ఉన్న 2,200 మంది ప్రయాణికులను రక్షించడానికి ప్రమాదం జరిగిన రోజు షిప్లో ఉండాల్సిన లైఫ్ బోట్లు లేవు. ప్రమాదం జరిగిన తరువాత ప్రయాణికులందరినీ లైఫ్ బోట్ల ద్వారా ఎలా రక్షించారనే విషయాన్ని అధికారులు ప్రయాణికులకు వెల్లడించారు. నిజానికి ప్రమాదం జరిగిన రోజు ప్రయాణికులను అందరూ కెప్టెన్ స్మిత్ సమావేశానికి హాజరవ్వాలని ఆదేశించారు. ఆ సమావేశానికి వెళ్తే లైఫ్ బోట్ల ద్వారా ఆ ప్రమాదం నుండి ఎలా బయటపడాలో తెలుసుకోవచ్చని ప్రజలు భావించారు. అయితే అనుకోకుండా లైఫ్ బోటు సమావేశం రద్దు అయింది. అందరూ సమావేశానికి హాజరవ్వాలని ఆదేశించిన కెప్టెన్ స్మిత్ పొరపాటు చేశారు. ఎందుకంటే నిజానికి అలా ఆదేశించకపోతే చాలామంది వాళ్ళ యొక్క తెలివితేటలతో ప్రాణాలు దక్కించుకునేవారు. ప్రమాదం జరిగినప్పుడు టైటానిక్ షిప్లో మొత్తం 2,200 మంది ప్రయాణికులు ఉన్నారు. మరో షాకింగ్ విషయం ఏంటంటే లైఫ్ సేవింగ్ బోట్ల ద్వారా ప్రయాణికులను తరలించే ప్రదేశంలో ప్రయాణికులు లేరు. అందరూ సమావేశానికి వెళ్ళారని తెలిసింది. లైఫ్ సేవింగ్ బోట్లలో కేవలం మహిళలు మరియు చిన్నపిల్లలను మాత్రమే తరలించడం ప్రారంభించారు. ప్రయాణికులను ఒడ్డుకు పంపే ప్రదేశంలో ఎక్కువ మంది లేకపోవడంతో చాలా వరకు బోట్లు కొద్దిమంది ప్రయాణికులు మాత్రమే ఒడ్డుకు చేరాయి. 7వ నెంబర్ లైఫ్ బోట్లో 65 మంది ప్రయాణించే సామర్థ్యం ఉండగా కేవలం 24 మంది మాత్రమే వెళ్ళారు. అదేవిధంగా మొదటి లైఫ్ బోట్లో 40 మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్నప్పటికీ 7 మంది టైటానిక్ ఉద్యోగులు మాత్రమే వెనుదిరిగారు. టైటానిక్ షిప్ ఆపదలో ఉన్నప్పుడు దానికి సమీపంలో ఉన్న ఇతర నౌకల నుండి సహాయం పొందేందుకు అధికారులు సంకేతాలు పంపడం మొదలుపెట్టారు. అయితే టైటానిక్ ప్రయాణించే మార్గంలో కాలిఫోర్నియా మరియు కరాపతియా నౌకలు ఉన్నట్లు గుర్తించారు. ఏప్రిల్ 5, 1912 ఉదయం 12:45 ప్రాంతంలో ఆకాశంలో అంతుచిక్కని కాంతిని కాలిఫోర్నియా నౌకలో ఉన్న ఉద్యోగులు గుర్తించారు. ఇవి ప్రమాదంలో పడిన టైటానిక్ ఇతర నౌకల సహాయార్థం ఇలా ఆకాశంలోకి కాంతిని పంపారు. ఆకాశంలో కాంతిని గుర్తించినట్లు అక్కడ ఉద్యోగులు కాలిఫోర్నియా షిప్ కెప్టెన్కు వివరించారు. దురదృష్టవశాత్తు షిప్ కెప్టెన్ ఏమాత్రం స్పందించలేదు. అంతేకాకుండా ఉద్యోగులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండా వెళ్ళి పడుకున్నారు. అదే సమయంలో కాలిఫోర్నియా నౌకలోని వెర్లెస్ ఆపరేటర్ కూడా నిద్రపోయాడు. అప్పుడే కరాపతియా నౌక కూడా అదే మార్గంలో పయనించింది. అయితే కరాపతియా నౌక పరిమితికి మించిన ప్రయాణికులు ఉండడంతో సహాయం చేయలేకపోయారు.
కానీ సరైన సమయంలో కాలిఫోర్నియా షిప్ స్పందించి ఉంటే ఆ ఘోర ప్రమాదం నుంచి ఎంతోమంది ప్రాణాలతో బయటపడేవారు. టైటానిక్ ప్రమాదం జరిగిన 2 రోజుల తరువాత లైఫ్ బోట్ల ద్వారా న్యూయార్క్ చేరుకున్న వారి నుండి ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు నోవా స్కాటియాలోని హ్యాలిఫ్యాక్స్ నుండి మకాయా బెన్సెట్ అనే షిప్పు టైటానిక్ ప్రమాదం జరిగిన ప్రదేశానికి మరణించిన వారి కోసం పంపించారు. మకాయా బెంటెన్ నౌక నుండి మృతదేహాలను తీసుకురావడానికి సుమారుగా 40 మంది డాక్టర్లు, టన్నుల కొద్ది మంచు మరియు 100 శవపేటికలు పంపించారు. మకాయా బెన్నెట్ షిప్ టైటానిక్ ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి 306 మృతదేహాలను వెనక్కి తీసుకొచ్చింది. అందులో 116 దేహాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చాలా వరకు మృతదేహాలను గుర్తించారు. ప్రమాదం జరిగిన చోటుకు అదనపు షిప్లను కూడా పంపించారు. టైటానిక్ నౌక ప్రమాదంలో మొత్తం 328 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. తీసుకురావడం కుదరకపోవడంతో సముద్రంలోనే వదిలేసినట్లు డాక్టర్లు తెలిపారు. టైటానిక్ షిప్ ప్రమాదం అతిపెద్ద విషాదంగా మిగిలిపోయింది. అయితే చాలా వరకు నమ్మశక్యం కానివి ఇందులో ఉన్నాయి. టైటానిక్ షిప్లో 700 మంది ప్రయాణించే థర్డ్ క్లాస్లో కేవలం 2 బాత్ టబ్బులు మాత్రమే ఉన్నాయి. కానీ ఫస్ట్ క్లాస్ ప్రతి గదికి ఒక బాత్రూమ్ ఉంది. టైటానిక్ షిప్లో మునిగిపోయిన 73 సంవత్సరాల అనంతరం సెప్టెంబర్ 1, 1985లో అమెరికాకు చెందిన సముద్ర శాస్త్రవేత్త డాక్టర్ రాబర్ట్ బల్లార్డ్ సముద్ర గర్భంలో ఉన్న టైటానిక్ను గుర్తించాడు. సముద్ర ఉపరితలం నుండి 2 మైళ్ళ లోతులో టైటానిక్ నౌక ఉంది. మునిగిపోయిన టైటానిక్ నౌక యునెస్కో పరిరక్షణ పరిధిలో ఉంది. టైటానిక్ సినిమా ప్రారంభంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ను చూపిస్తారు. అంతేకాకుండా సినిమాలో కూడా ఎన్నో కల్పిత దృశ్యాలు ఉంటాయి. మునిగిపోయిన టైటానిక్ నుండి సేకరించిన అరుదైన వస్తువులు, బంగారు ఆభరణాలు అధిక మొత్తానికి వేలం వేసి విక్రయించారు. టైటానిక్ ప్రమాదం ఆధారంగా టైటానిక్ అనే మొదటి చిత్రం 1997లో రిలీజ్ అయింది. అయితే దీనికంటే ముందుగా 1953లో టింటిన్ షీడో ఫ్యాక్స్ ప్రొడక్షన్ సంస్థ బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఈ సినిమాను విడుదల చేసింది. వీటితో పాటు 1958లో వచ్చిన ఏ నైట్ టు రిమెంబర్ అనే చిత్రంలో కూడా టైటానిక్ ప్రమాద దృశ్యాలు కొన్ని కనబడ్డాయి. అంతకుముందే జర్మనీలో టైటానిక్ పేరుతో ఓ సినిమా రిలీజ్ అయింది. టైటానిక్ షిప్ కెప్టెన్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలు టైటానిక్ ప్రమాదానికి కారణమయ్యాయి. ఏదేమైనప్పటికీ పెద్ద నౌకల్లో పనిచేసే ఉద్యోగులు ప్రమాదం ఎదురైతే స్పందించడం మరియు సమయానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉండాలనే గుణపాఠం టైటానిక్ ప్రమాదం చెబుతుంది. టైటానిక్ షిప్ ప్రమాదమే కాదు, కారు, బస్సు, విమానం మరియు నౌకలు వేటిని నడిపినా వెంటనే స్పందించే తత్వం, తక్కువ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం మరియు ప్రమాదం ఎదురైనప్పుడు సరైన ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించడం పట్ల మంచి అవగాహన ఉండాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.